నమ్మొచ్చా సార్ ఇవన్నీ? నమ్మొచ్చా అంటే అంటే మీరు ఒక ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి చేశాను. ఇప్పుడు 100%. అంటే కోట్లాది మంది వీడియోస్ చూస్తుంటారు కదా, ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి మీరేం చెప్తారు? నా దగ్గరికి వచ్చిన ఈ 4-5 ఏళ్లలో ఎక్స్పీరియన్సెస్ చేసిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ మీకు చెప్తాను. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని ఉంటుంది. అంటే మన శరీరంలో మన రక్షణ వ్యవస్థలో ఉండేటటువంటి రక్త కణాలు మనకి ఆపోజిట్గా పనిచేస్తాయి. యూనివర్సల్లో ఒక లా ఉంటుంది. అచ్చా. ఏంటంటే ఆ కాస్మిక్ ఎనర్జీని పర్టిక్యులర్ ప్రాబ్లం మీదకి మనం సోర్స్ చేయగలిగితే మన డిజార్డర్స్ అన్నీ కూడా ఆర్డర్లోకి వచ్చేస్తాయి. దీన్ని మేనిఫెస్ట్ చేసాం మేము. దానికి ఏమేమి ఉండాలో అవన్నీ కూడా పెట్టాం. ఓన్లీ మెడిటేషను, థాట్ ఎనర్జీ, దాంతోపాటు మెడిసిన్, కౌన్సిలింగ్ కూడా. వాళ్ళు ఎప్పుడు ఆ సైకలాజికల్గా వాళ్ళు అదే ఫీలింగ్లో ఉండేటట్టుగా వాళ్ళతో ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడుతూ, మీరు చేయగలరు అంటే ఒకటేనండి ఇక్కడ, మీరు చెయ్యగలను అని మీరు నిర్ణయం చేస్తే, మీరు డెసిషన్ తీసుకుంటే ఏదైనా చేయగలరు. మీరు చేస్తాను అన్న దానికే యూనివర్స్ ఎనర్జీ ఇస్తుంది. నాకు మనం చెప్పాలి ఏదైతే వర్క్ చేస్తామో, చిన్న వర్క్ కానీ పెద్ద వర్క్, చిన్నది కానీ పెద్దది కానీ, ఇప్పుడు దీనికోసం వర్క్ చేసినప్పుడు దానికోసం కూడా అది ఇస్తుంది. ఇంకా చిన్న చిన్నవి హెల్త్ ఇష్యూస్ అయితే హార్ట్ బ్లాక్ అయ్యి స్టంట్లు పడిన వాళ్ళు మళ్ళీ నార్మల్ అయిన వాళ్ళు ఉన్నారు. రిపోర్ట్ చూస్తే మొత్తం నార్మల్ వస్తుంది. ఎలా సార్, హౌ ఇట్ ఇస్ పాసిబుల్? సో త్రూ కాస్మిక్ ఎనర్జీ లోపలికి వెళ్ళి మన మెటబాలిజం సిస్టమ్ని మొత్తం మళ్ళీ రెజ్యుమినేట్ చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మన బాడీలో సెల్స్ ఉన్నాయి కదా, ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్. ఆ సెల్స్ అన్నీ ఒక డేటా తోటి వర్క్ చేస్తూ ఉన్నాయి. ఆ డేటా ఏంటి? మనం ఇచ్చిందే. నేను ఈ జాబ్ చేస్తాను, అదే డేటా ఉంటుంది లోపల. కొత్త డేటా లేదు, ప్రోగ్రామింగ్ లేదు లోపల. సబ్కాన్షియస్ మైండ్లో ఆల్రెడీ మనం చిన్నప్పటి నుంచి, అరే నువ్వు ఇంజనీర్ అవ్వాలా, నువ్వు డాక్టర్ అవ్వాలా, నువ్వు ఇంతే, నువ్వు నీ నలుగురు ఫ్యామిలీ కలిసి ఎంజాయ్ చేయండి, పక్కోడి గురించి పట్టించుకోవద్దు, ఇంతే, లిమిటెడ్ లైఫ్. సో అట్లా లేదు. యూనివర్స్ ఏం చేస్తుందంటే మనం ఎంత ఇస్తే అంత ఇస్తుంది. లైఫ్కి పంచుకుంటూ పోవాలి. లైఫ్లో ఏదో ఒకటి మనం పంచుతూ ఉంటే పెరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ కాన్సెప్ట్ తోటి ఎప్పుడైతే మనం ఆ ఎనర్జీని ప్రాపర్ ఛానల్ ద్వారా ప్రతిరోజు థాటే మీరైనా చేసుకోవచ్చు, నేనైనా చేసుకోవచ్చు, ఏదైనా. ఇది సీక్రెట్ ఏం లేదు సార్, ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. యూనివర్స్లో అబండెంట్ ఎనర్జీ ఉంది, అద్భుతమైన శక్తి ఉంది. దాన్ని మీరు రిసీవ్ చేసుకుని మీకు కావాల్సిన చోటికి మేము ప్రాక్టీస్ చేయిస్తాం. ప్రాక్టీస్ చేయిస్తాం. కొంతమందికి అంటే మనం పెట్టేటటువంటి టార్గెట్ని బట్టి చిన్న చిన్నవి తొందరలో అయిపోతాయి, కొంచెం పెద్దవి టైం పడుతుంది. అంటే వాళ్ళ మైండ్ సెట్ని బట్టి, వాళ్ళు రిసీవ్ చేసుకునే ప్రాసెస్ని బట్టి. నా స్టూడెంట్ అంటే మా సిస్టరే నా స్టూడెంట్. 480 ఆమె షుగర్ లెవెల్ 84 వచ్చింది. నేను అన్నాను సైకలాజికల్గా మనం దాన్ని మాడిఫై చేసుకోవచ్చు అనమాట, నీకేం కాదు అని చెప్తే, ఫుడ్ డైట్ మార్చుకుంటే నీ ఇక్కడ నుంచి మనం బయటపడవచ్చు అని చెప్పి ఆమెని అవేర్నెస్ ఇచ్చి, ఓన్లీ కేవలం అవేర్నెస్ సార్. నాకు ఇది తింటే ఏమన్నా అయిపోతుందేమో, నేను తినకూడదేమో, ఇది తింటే నాకు షుగర్ వస్తుందేమో, నాకు బీపీ పెరుగుతుందేమో అనేది, దీనికి ఎనర్జీ వస్తుంది. అదే లోపల సిస్టమ్ అంటే దానికి తగ్గట్టుగానే పనిచేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనం ఏదైతే ప్రోగ్రామింగ్ చేస్తామో దానికి తగ్గట్టుగా స్పందిస్తుంది. ఫస్ట్ మంత్కి మిల్లెట్స్, ఆమెకు ఒక డైట్ ప్లాన్ ఎవరైతే ఉన్నారో దానికి తగ్గట్టుగా మేము కౌన్సిలింగ్ ఇప్పిస్తాం. అంటే ఈ ఎక్స్పెరిమెంట్ చేసే ముందు అన్ని ఆస్పెక్ట్స్లో, ఆల్ యాంగిల్స్లో చూస్తాం అనమాట. ప్రొఫెషనల్స్ తోటి, డాక్టర్లతోటి మనం కన్సల్ట్ అయ్యి వాళ్ళకి ఇప్పించి మెడిసిన్స్ కూడా ఇప్పిస్తూ ఉంటాం. పైన ఇది బాగా పనిచేస్తుంది. వాళ్ళు తినే మెడిసిన్స్, వాళ్ళు తీసుకునే ఫుడ్తో పాటు ఈ థాట్ ప్రాసెస్ చాలా బాగా తొందరగా రికవరీ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. అంటే మేనిఫెస్టేషన్ ద్వారా చాలా మందికి, అందరికి చనిపోవాలని ఎవరికి ఉండదు. అంటే కొంతమందికి క్యాన్సర్ కానివ్వండి, కొంతమందికి హార్ట్ స్ట్రోక్స్ అని, కొంచెం ఈ ఫలానా డేట్ అని కొందరికి ఫిక్స్ అయిపోతుంటారు కొన్ని రోజులు మాత్రమే. వాళ్ళు మరణించే ముందు మేనిఫెస్టేషన్ చేస్తే దానికి బ్రతికే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను. డాక్టర్లందరూ ఆమెకి చెప్పేశారు, తులసి ఆమె ఇంకా నువ్వు మహా అయితే 2-3 నెలలు బతుకుతావు. 3 years బతికింది ఆమె. 3 months ప్రొలాంగ్ అయింది. నా ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఇంకొక ఆమె కేవలం సంకల్ప బలం, విల్ పవర్ తోటి నేను మా అబ్బాయి పెళ్లి చూడాలి అంతే. ఆమెకి లంగ్ క్యాన్సర్ స్ప్రెడ్ అవుతూనే ఉంది, చాలా
సివియర్గా అనమాట. ఇక్కడ చేస్తే ఇక్కడ, ఇక్కడ చేస్తే ఇక్కడ, ఇక్కడ కీమో ఇస్తే ఇక్కడ, ఇట్లా వెళ్తూ ఉండండి అనమాట. అప్పుడు నాకు ఆ ప్రాక్టీస్ కూడా తెలియదు. నేను చూశాను అనమాట ఆమెని, ప్రాక్టికల్గా నేను చూశాను. నాకు అప్పుడు మెడిటేషన్ ఇవన్నీ ఏం తెలియవు. అప్పుడే నేను ఆమెను కళ్ళారా చూశాను. అమ్మ నువ్వు ఇంత వస్తుంటే నువ్వు ఎలా వీటన్నిటిని భరిస్తా ఉన్నావు అని అడిగా ఉండి అనమాట. ఆమెతో పాటు కొద్ది రోజులు ట్రావెల్ చేశాను నేను. ఆమె పక్కనే ఉండి అవనేది చిన్నోడికి పెళ్ళి అయిపోతే చూడాలని ఉందిరా అనేది ఒకటే థాట్. ఓకే, చిన్నోడి పెళ్లి చూడాలి, చిన్నోడి పెళ్లి చూడాలి. అట్లా 7 సంవత్సరాలు బతికింది, 7 years. సో ఇవన్నీ కళ్ళ ముందు జరుగుతున్నాయి. థాట్ కి అంత పవర్ ఉందండి, అదే మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, కానీ కొన్ని చూస్తే మనం పెద్దవాళ్ళు మంచం మీద పడ్డ వాళ్ళు లాస్ట్ చూపు ఎవరినైతే చూడాలనుకుంటే వాళ్ళు చూడగానే పుట్టుకున్న చనిపోవడం వెయిట్ చేస్తుంటారు. వాళ్ళు ఎక్కడ దూరం ఉన్నా కూడా కొన్ని నెలల తర్వాత అప్పటి వరకు కూడా నేను అతను చూడాలని అనుకుంటారు. ఇది కూడా వాళ్ళ మనసులో అనుకోవడం వల్ల లోపల ఉంది కదా. ఓకే, సో లాస్ట్ మినిట్ వరకు వాళ్ళు అలా ఎందుకు ఉండగలుగుతున్నారంటే వాళ్ళ విల్ పవర్ లోపల అదే కోరుకుంటుంది. మనం ఏది కోరుకుంటున్నామో దానికి తగ్గట్టుగానే విశ్వం, యూనివర్స్ స్పందిస్తుంది కదా. ఓకే, దానికి తగ్గ ఎనర్జీ ఇస్తూ ఉంటుంది. లాస్ట్ మినిట్ వరకు పాసిబిలిటీస్ అన్ని చూస్తుంది. ఎంత పాసిబిలిటీ ఉంటే చెప్పాను కదా, అన్ని మనం చేయాలి. లాస్ట్ మినిట్ లో అన్ని మిరాకిల్స్ అన్ని జరిగిపోతాయి. యూనివర్స్ చేస్తుంది మిరాకిల్స్. అందరూ ఏం చేస్తున్నారంటే ప్రాక్టికల్స్ చేయకుండా మిరాకిల్స్ మాత్రమే చూస్తున్నారు. వితౌట్ ప్రాక్టికల్స్ నో రిజల్ట్. ఓకే, అండ్ చాలా మంది స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చూడంగానే కొంతమంది అబ్బా నేను కూడా చేస్తా, యూనివర్స్ తోని కనెక్ట్ అయిపోదామని వాళ్ళ 2 days స్టార్ట్ చేసేస్తారు. మీతోని కూడా మీకు చాలా మంది చూడొచ్చు, మీరు చాలా జోష్కి వస్తారు. బట్ కమింగ్ టు డే బై డే కొంచెం డౌన్ అయిపోతుంటారు వాళ్ళు. అబ్బా రేపు చేద్దాంలే అవుతుందా అన్న క్వశ్చన్ మార్క్ వస్తుంటుంది. ఇది ఎవరు ఇస్తారు అంటే యూనివర్స్ తోనే కనెక్ట్ అవ్వడానికి వాడు శక్తి ప్రయత్నిస్తుండే కదా, మళ్ళీ వాళ్ళు ఎందుకు డైవర్ట్ అయిపోతుంటారు? ఇందాక అనుకున్నట్లే మనం అతని ఎన్విరాన్మెంట్, అతన్ని పొద్దున్నే లేపి కూర్చోబెట్టేవాళ్ళు కానీ మోటివేషన్ కావాలి. ఇలాంటి వాళ్ళకి అవేర్నెస్ కావాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి. లే అనేవాళ్ళు ఉండాలి, లేపేవాళ్ళు ఉండాలి. ప్లస్ అతనిలో ఉండాలి, నేను దేనికోసం ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను, నా గోల్ ఏంటి, నా టార్గెట్ ఏంటి, నేను ఎటువైపు వెళ్ళాలి, నేను లావు తగ్గించుకోవాలి. ప్రతిరోజు అనుకుంటారు పొద్దున్నే, రేపు పొద్దున్నే జిమ్కి వెళ్ళాలి, రేపు పొద్దున్నే గ్రౌండ్కి వెళ్ళాలి, వాకింగ్ చేయాలని అనుకుంటారు. కానీ లేవట్లేదే, నిద్రలోనే అన్ని నిద్రలోనే అయిపోతాయి. ప్రతి ఒక్కరు బాగా చూడండి, ఎవ్రీ December 31st నైట్ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు, రేపటి నుంచి మానేయాలరా, కొత్త లైఫ్ లీడ్ చేయాలరా, జిమ్కి వెళ్ళాలరా, జాగింగ్కి వెళ్ళాలి, బాగుండాలరా అని. కానీ మరుసటి రోజు హ్యాబిట్ సేమ్ హ్యాబిచువల్ ప్యాటర్న్స్ అంటారు కదా, వాళ్ళు ఆ అలవాట్లతో ముడిపడి ఉన్నారు, పొద్దున్నే లేవలేరు. దానికి మనం కౌన్సిలింగ్ ఇస్తాం. అసలు నీకు లక్ష్యం ఏంట్రా బాబు, నువ్వు ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నావు, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు లాయర్ అవ్వాలనుకుంటున్నావా, లేకపోతే సినిమా యాక్టర్ అవ్వాలనుకుంటున్నావు, ఏం అవ్వాలనుకుంటున్నావు, దానికి ఇలా షేప్అప్ చేయాలి. ఆల్ సక్సెస్ఫుల్ పీపుల్ అండి, దే హ్యావ్ కోచెస్, దే హ్యావ్ మెంటర్స్.